టీడీపీ మహానాడు కాకుండా దగానాడు జరుపుకుంటే బాగుంటుందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అటకెక్కించిన చంద్రబాబు అన్ని విషయాల్లోనూ ప్రజలను దగా చేశారన్నారు. దగానాడు పెట్టుకుని ఎన్టీఆర్ను ఎలా మోసం చేసింది, ఆయన అకాల మరణానికి కారణమైన తీరుపై చర్చించుకోవాలన్నారు. మోసం చేయడంలో, మాట తప్పడంలో అందవేసిన చేయి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని దగా చేయడంలో తెలుగుదేశం పార్టీకి వారు మించినటువంటి వారు ఎవరూ లేరని ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో రుజువు చేసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా ఆటకెక్కించి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి లాగినటువంటి వారు. అందుకోసమే అన్ని విషయాల్లో దగా చేస్తున్నా మోసం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కాదు, దగానాడుగా ఈ 3 రోజులు మీరు జరుపుకోవడం సమంజసంగా ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మా బహిరంగ లేఖలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రం ఇక్కడ ఉదహరిస్తాం. అందులో 1978లో చంద్రబాబు నాయుడు గారు మదనపల్లిలో ఇందిరాగాంధీ గారు ఓ బహిరంగ సభలో ఉంటే కాళ్ళు పట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ దయతోనే మంత్రి అయినారు. మంత్రిగా ఉంటూనే ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఛాలెంజ్ విసిరినారు. అతని మీద కూడా పోటీ చేయడానికి సై అన్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత మామగారి పంచనే చేరినారు. చేరి మామగారికి ఏ విధంగా మోసం చేసింది, చివరికి అతను అకాల మరణానికి కూడా కారకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ దగానాడులో మీరు చర్చించుకోవాలి. అలానే ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రధానమైనటువంటి వాగ్దానాలు, ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం, 50 రూపాయలకి హార్స్ పవరు, ఎన్టీ రామారావు గారిని పైకి పంపడమే కాకుండా క్షోభ గురి చేసి ఆ వాగ్దానాలను కూడా ఏ విధంగా వారు మోసం చేసినారు అనేటువంటి కూడా రేపటి రోజు మీరు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు వారికి స్వయాన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అనేటువంటి పుస్తకం ద్వారా కుటుంబంలో ఏ విధంగా మోసం చేసినారు, హరికృష్ణ గారికి ఏ విధంగా మోసం చేసినారు, మిగిలినటువంటి సభ్యులకి ఏ విధంగా మోసం చేసినారు, తెలుగుదేశం పార్టీ అసలైనటువంటి స్వరూపం లేకుండా ఏ విధంగా చేసినారు అనేది ఒక పుస్తకాన్ని కూడా రచించినారు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ గారిని 2009లో ప్రతి ఊరు తిప్పి బాగా వాడుకొని ఇప్పుడు కొడుకు దగ్గరకు వచ్చినాడు లోకేష్ గారిని ప్రమోట్ చేయడానికి పాపం జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎన్ని ఆమళ్ళ దూరం పెట్టారో దాన్ని కూడా దయచేసి మీరు చర్చించుకుంటే బాగుంటుంది అని మేము తెలుగుదేశం పార్టీకు సలహా ఇస్తా ఉన్నాము.